వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. ప్రెజెంట్ అయితే మేము రామ్సవ్ అనే చిన్న టౌన్‌లో ఉన్నాము. ఇది బవేరియన్ స్టేట్‌లో ఉంది. దీని పాపులేషన్ కూడా అరౌండ్ 1800-2000 పీపులే ఉంటారు. అంటే మీరే చూసుకోండి ఎంత చిన్న విలేజో ఇది. ఇక్కడ మీరు చూసిన బ్రిడ్జ్ ఉంది కదా! ఇక్కడ ఫోటోస్ తీసుకోవడం కోసమే చాలామంది ఈ విలేజ్‌ని విజిట్ చేస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ మీద నించొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ చర్చు, బవేరియన్ ఆల్ప్స్ వచ్చేటట్టుగా ఫోటోస్ తీసుకుంటే చాలా బావుంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నించొని ఫోటోస్ తీసుకోవడం కోసమే చాలామంది క్యూలో నించొని మరీ ఫోటోస్ దిగుతూ ఉంటారు. చాలా జనమైతే ఉన్నారండి మేము వచ్చినప్పుడు. విలేజ్ చూడడానికి కాదు గానీ, ఈ బ్రిడ్జ్ మీద ఫోటోస్ తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేశారు. సో, మేము కూడా అలానే వెయిట్ చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. డ్రోన్ షాట్స్ కూడా వేశాము. స్టార్టింగ్‌లో మీరు చూసే ఉంటారు కదా! ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి డ్రోన్ షాట్స్. ఈ రామ్‌సవ్ టౌన్ మొత్తం తిరిగేసి ఇక్కడ నుంచి ఇంటర్సీకి వెళ్ళామండి. ఈ ఇంటర్సీ అనేది ఈ లేక్ నేమ్. ఈ లేక్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుందండి. కానీ ఈ మౌంటైన్స్ ఏర్పడడం వల్ల అంత క్లియర్‌గా అయితే ఏం కనిపించలేదు. ఈ లేక్‌కి చాలా దగ్గరలోనే పార్కింగ్ యార్డ్స్ కూడా ఉంటాయి. అక్కడే మేము కార్ పార్క్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళామండి. ఈ లేక్ నుంచి మనం హైకింగ్స్ కూడా చేయొచ్చు. ఇది అబౌట్ 45 మినిట్స్ అలా పడుతుంది. అంటే ఈ లేక్ ఒక రౌండ్ మొత్తం వేస్తే మనకి 45 మినిట్స్ అలా పడుతుంది. దీనికి దగ్గరలోనే కోనిక్ సీ కూడా ఉంది. నెక్స్ట్ ఈ ఇంటర్ సీ చూసుకొని తర్వాత అక్కడికే వెళ్దామని ప్లాన్ ఏసాం మేము. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయండి. పెడల్ బోటింగ్ ఇట్లా రెంట్కి తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ 4 మెంబర్స్ అయితే సరిపోతారు దాంట్లో. ఇక్కడ చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, కిందికి వచ్చేసాయి కొండల కిందకి. ఆ కొండలపైన ఇంకా స్నో ఉంది, కొంచెం మీకు అనిపిస్తుందో లేదో. ఇది ఆల్మోస్ట్ మే ఎండింగ్ అయిపోతుంది. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. 20 degrees ఉందనుకుంటాను. మాకు తెలియక ఎక్కడో పార్కింగ్ చేసాము, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. 6 euros కట్టాము 4 hours-కి. ఇక్కడ చూస్తే ఏమో ఫ్రీ ఉంది పార్కింగ్. ఇక్కడ మిషన్ పెట్టుకుంటే, అది టైమర్ మిషన్స్ ఉంటాయి కదా, అది పెట్టుకుంటే 2 hours ఫ్రీ ఐ థింక్. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా ఈ రెస్టారెంట్ ముందే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫ్రీ. ఎవరైనా వచ్చే ఉంటే ప్లానింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు మీరు. ఇలా ఉంటాయండి బోట్స్. ముందు ఇద్దరు కూర్చోవచ్చు, వెనక ఇద్దరు కూర్చోవచ్చు. సో ఇదొక మోడల్. ఈ డక్ షేప్లో, దీంట్లో కూడా 4 members కెపాసిటీ. అండ్ ఇదేమో కనుక్కున్నాను అక్కడ, ఒక పర్ అవర్ 12 euros అంట. అంటే 4 peopleకి పర్ అవర్ 12 euros. హాఫ్ అన్ అవర్ అయితే 8 euros అనుకుంటా. హాఫ్ అన్ అవర్ అయితే 8 euros. నాకైతే వెళ్ళాలని ఉంది, కానీ వీళ్ళకు, మా పిల్లలకి స్విమ్మింగ్ రాదు, వీళ్ళేమో లైఫ్ జాకెట్లు ఇవ్వట్లేదు. సో రిస్క్ తీసుకోవడం ఎందుకని నేనైతే వెళ్ళడం ఆపేసాను. ఇదేనండి కోనిక్ సీ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇక్కడ కూడా బోటింగ్ ఉందండి. ఇంటర్సీలో ఉన్న బోట్స్‌లా కాకుండా ఇక్కడైతే కాస్త పెద్దవిగానే ఉన్నాయి. సో, మేమైతే బోటింగ్‌కి వెళ్దాం అనుకోని అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఒక బోట్ అయితే బయలుదేరింది. ఈ రోజుకి అదే లాస్ట్ బోట్ అన్నారండి. సో, ఇంకా బోటింగ్‌కి వెళ్ళాలనే ఆలోచనని ఇంకా అక్కడితోనే ఆపేసి, అక్కడే కాసేపు టైమ్ స్పెండ్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని పెట్టండి కింద వస్తుంది. పెట్టు. 1 minute. 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 1 min
కోనిక్సీ నుంచి రాస్విల్ స్ట్రాసాకొచ్చామండి. ఇదొక చాలా బ్యూటిఫుల్‌గా ఉండే సీనిక్ రోడ్ అండి. దీనికి టోల్ కూడా ఉంటుంది. టోల్ టికెట్ అరౌండ్ €10 అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. ఇది 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ హైకింగు, స్కీయింగ్‌కి ఇది పాపులర్ ప్లేస్ అండి. ఎవరైనా సౌత్ జర్నీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ రాస్విల్ స్ట్రాసని మాత్రం మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ పైనుంచి బవేరియన్ ఆల్ప్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మేము ఏసాము. డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగొచ్చాయి. వీడియో లాస్ట్‌లో పెడతాము. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో ఇక్కడైతే చాలా సేపు టైమ్ స్పెండ్ చేసాము. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే ఈ ప్లేస్‌ని వదిలి అస్సలు రావాలనిపించలేదు. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. థాంక్స్ ఫర్ వాచింగ్.